వెల్కమ్ టు MG9 న్యూస్. వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీసిన బీవీ గ్రామంలో అభివృద్ధి ఎక్కడా, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ పల్లెనిద్ర కార్యక్రమం. బీవీ జయనాగేశ్వరరెడ్డి కర్నూలు జిల్లా మండల కేంద్రమైన గోనెగండ్లలో నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు బీవీ జయనాగేశ్వరరెడ్డి 3 రోజులుగా మండలంలో కేంద్రంలో వివిధ కాలనీలో పర్యటిస్తూ గ్రామంలోని అభివృద్ధి పనులు కుంటిపడ్డాయని, గతంలో తెదేపా అధికారంలో ఉండగా చేసిన అభివృద్ధి పనులే కనిపిస్తున్నాయి తప్ప వైసీపీ ప్రభుత్వం పాలన ముగియవస్తున్నా ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టకపోవడంతో పాటు ప్రజలను పూర్తిగా నట్టేట ముంచుతూ అమాయకపు బూటకపు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఇంటికి వెళ్లే రోజులు దగ్గర పడ్డాయని, 2019 ఎన్నికల ముందు ప్రజా సంకల్ప యాత్రలో వైఎస్ జగన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ఒక్క ఛాన్స్ ఇస్తే అభివృద్ధి ఏమిటో చూపిస్తామని చిన్న పిల్లలను మొదలుకొని అవ్వ తాతల వరకు ముద్దులు పెట్టి అందలమెక్కి అధికారం చేపట్టి నమ్మి ఓటేసి ప్రజలు పాలన పగ్గాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చేతికి అందిస్తే నమ్మిన రాష్ట్ర ప్రజలందరినీ మెడలు వంచి గుద్దుల మీద గుద్దులు గుద్దుతూ రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాల పేరిట వంచన చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి సంక్షేమ పనులను విస్మరించి సీసీ రోడ్లు, డ్రైనేజీలు లేక గ్రామంలోని కాలనీలు నీటిమయంగా కనిపిస్తున్నాయన్నారు. ఈ వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు పక్క రాష్ట్రాలు వలస వెళ్తున్నారు. ఇక 2024 ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేసి టీడీపీని అఖంచన మెజారిటీతో గెలిపించాలని కోరారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంటింటికి కుళాయి ఏపిచ్చి బాధ్యత నాది, గ్రామంలో తాగునీటి సమస్య లేకుండా చేస్తానని టీడీపీ తరపున ప్రజలకు హామీ ఇస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, గ్రామ ప్రజలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. MG9 న్యూస్ తో గోనెగండ్ల రిపోర్టర్ ఖాదర్ బాషా. చాలా సంతోషం, నా మీద ప్రేమతో ఈరోజు గజమాలతో మీరు స్వాగతం పలుకుతున్నారు. రేపు మీరు ఆశీర్వదించిన తర్వాత నిజమైన గజమాల నాకు ఎప్పుడు వేయాలంటే గోనెగండ్లకు ఇంటింటికి కుళాయి నీళ్లు తెచ్చిన తర్వాత జయనాగేశ్వర రెడ్డి ఇదే గజమాల ఆరోగ్యించుకుంటాడు, మన నేను చెప్పి వేయించుకుంటారు. ఈరోజు మీరు అభిమానం చేస్తున్నారు. తొందరగా సమయం ఆలస్యం అవుతుంది. అచ్చుగట్ల వీధికి పోవాలి, అక్కడ అందరితో మాట్లాడాలి. కొంచెం ముందుకు రానైనా తమ్ముడు. పెద్ద పరువు గోనెగండ్లలో కూడా బ్రహ్మాండంగా బిడ్డలకు దుల్హన్ పథకం కింద 50,000 రూపాయలు పెళ్లిళ్లకు సహాయం చేస్తే ఈయన వచ్చి ఏం చెప్పాడు, మాట తప్పను మడమ తిప్పను అని చెప్పి 50,000 కాదు 1,00,000 రూపాయలు ఇస్తాననేసరికి చాలా మంది మైనారిటీ సోదర సోదరి మనల్ని కూడా ఆయన ముద్దులకు ఆయన మాటలకు నమ్మి ఓట్లు వేస్తే ఇప్పుడు ఆయన కొత్తగా చెబుతున్నాడు. ఏమని చెప్తున్నాడంటే మీ బిడ్డ మీ బిడ్డ మీ బిడ్డ అని గెలిపించుకోండి అని చెప్పి దుల్హన్ పథకం కింద రేపు 1,00,000 రూపాయలు రావాలంటే మనం 10వ తరగతి చదువు ఉండాలంట. అదే రకంగా పెళ్లి కూడా పక్క రాష్ట్రంలో నుంచి ఎవరు చేసుకోకూడదంట. అంటే సంబంధం కూడా జగన్మోహన్ రెడ్డి చూస్తాడు. ఈ రోజు అన్ని లెక్కలు ఆయన వేసిన తర్వాత ఇవ్వాల్సిన దుల్హన్ పథకాల్లో 1 రూపాయి కూడా ఈరోజు వైఎస్ఆర్ పేరు పెట్టి ఇస్తానని చెప్పి మాట తప్పలేదా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నాం. మరి అదే విధంగా ఎక్కడ భద్రత ఉందని అడుగుతున్న ముస్లిం మైనారిటీలకు ఈరోజు ఈ ఎమ్మెగనూరు నియోజకవర్గంలోనే అత్యంత దారుణంగా ఎర్రబాడు గ్రామంలో హజీరాబీ అనే ఒక మైనారిటీ బిడ్డని మిట్ట మధ్యాహ్నం మానభంగం చేసి చంపితే పలకరించిన పాపాన ఎవరు పోలే. మరి గోనెగండ్ల నడి బొడ్డు నుంచి అడుగుతున్నా గన్ను కంటే ముందు జగన్ వస్తాడని చెప్పినటువంటి వాళ్ళు ఎక్కడున్నారు? ఎక్కడుందా గన్ను? ఎక్కడున్నాడు ఆ జగను? మరి ఆ గన్నులో బుల్లెట్ లేదా, లేకపోతే గన్నే లేదా, లేకపోతే ఈరోజు మాటలు మాట్లాడిన వాళ్ళు ఎక్కడున్నారు? దిశ చట్టం కింద ప్రతి ఒక్క ఎవరైనా పొరపాటుగా మానభంగం చేస్తే 18 రోజుల్లో శిక్ష వేస్తానని చెప్పినటువంటి దాని మాటని ఎక్కడికి పోయింది జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా. మరి రాష్ట్రంలో ఇన్ని మాటలు తప్పి ఇన్నిసార్లు మడవలు తిప్పితే మన గోనెగండ్ల విషయానికి వద్దాం. ఇక్కడ కూడా పాదయాత్ర చేశాడు జగన్మోహన్ రెడ్డి. గోనెగండ్ల మీద నుంచి నడుచుకుంటూ పోతూ ఏం చెప్పాడు, గాజుల దిన్నె ప్రాజెక్టుని స్థిరీకరణ చేస్తానని చెబితే మా గోనెగండ్లలో మీ రైతుల దగ్గర నుంచి అన్ని వర్గాల వాళ్ళు కూడా గుద్దారు ఫ్యాన్ గుర్తుకి. గుద్దిన తర్వాత 12,000 మెజారిటీ వచ్చిన తర్వాత ఇంటింటికి వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో ఏ సమస్యలు మిగిలిన ఉన్నాయో మీతో తెలుసుకొని మళ్ళీ రేపు సాయంత్రం 5 గంటలకు 3 రోజులు 3 రాత్రులు గోనెగండ్లలో గడిపిన తర్వాత మీ దగ్గర నుంచి మళ్ళీ ఏ కార్యక్రమాలు చేయాలో భవిష్యత్తులో అన్నీ ఆలోచించుకొని ఇక్కడ నుంచి గోనెగండ్ల నుంచి బయలుదేరుతా. మరి ఎక్కువ సమయం తీసుకోకుండా మీకు, ఎందుకంటే ఇప్పటికే చాలా మంది నాయకులు చాలా విషయాలు మాట్లాడారు. మాట తప్పను మడమ తిప్పను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఎన్ని మాటలు తప్పాడో
ఎన్నిసార్లు మనమ తిప్పాడో ముస్లిం మైనారిటీ సోదరులకు సంబంధించిన విషయాలే మాట్లాడుతా ఇక్కడ నేను ఎక్కువ సమయం తీసుకోకుండా. ఏం చెప్పాడయ్యా జగన్మోహన్ రెడ్డి? ముందుగా మా ముస్లిం మైనారిటీ సోదరులందరికీ ఇస్లామిక్ బ్యాంక్ పెడతానని చెప్పాడు. ముద్దుల మీద ముద్దులు పెట్టాడు. నేను అడుగుతున్న అచ్చుగొట్లకు నడి బొట్టు నుంచి ఈరోజు ఎక్కడుంది ఇస్లామిక్ బ్యాంక్ అని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని. మరి అదే విధంగా ఇంతకుముందు మా నాయకులు చెప్పారు, ప్రతి ఆడ కూతురు